రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 22 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, ఇప్పటికే ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించినటువంటి విచారణ కాసేపటి క్రితమే ప్రారంభమై దాదాపు 25వ తేదీకి వాయిదా వేసింది. 22వ తేదీలోగా ఖచ్చితంగా ఈ నోటీసులకు సమాధానం చెప్పాలి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు ధర్మాసనం అంతా కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఎన్ని రోజులు సమయం పడుతుంది అంటే వారి పదవి కాలం ముగిసే వరకు మీకు సమయం ఇవ్వాలంటూ కూడా తీవ్రంగా ఏదైతే జస్టిస్ గవాయితో కూడినటువంటి ధర్మాసనం, దిశాత్య ధర్మాసనం కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపైన వివరణ ఇవ్వాలంటూ కూడా చెప్పినటువంటి సందర్భాలు అయితే కనబడుతున్నాయి. అయితే గోవా కావచ్చు, మణిపూర్ కావచ్చు, మహారాష్ట్రకు సంబంధించినటువంటి పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి తీర్పు ఏదైతే ఉందో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా దీన్ని ఉదంతాన్ని కూడా ముందుకు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అనే తీరుగా ఉంది అంటూ కూడా ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ కావచ్చు, ఎన్నికల సంఘానికి కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ 10 మంది ఎమ్మెల్యే సంబంధించినటువంటి అంశాల్లో ఇప్పటికే చాలా సార్లు కూడా సుప్రీంకోర్టు ఇటు అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎన్ని రోజులు సమయం ఇవ్వాలి, ఎంత సమయం ఇవ్వాలనే దానిపైన కూడా చెప్పినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఆ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి తీర్పు కూడా పూర్తి స్థాయిలో ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. ఖచ్చితంగా 22వ తేదీ వరకు ఈ నోటీసులకు సంబంధించినటువంటి కౌంటర్ దాఖలు చేయాలి, సమాధానం ఖచ్చితంగా ఇవ్వాలంటూ కూడా చెప్పినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఆ 3 రాష్ట్రాల తీర్పు ఏదైతే ఉందో వాటిని కూడా ఉటంకిస్తూ ఖచ్చితంగా దీనిపైన స్పందించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ కావచ్చు, అంతేకాకుండా ప్రభుత్వం కావచ్చు, ఉన్నటువంటి పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, అంతేకాకుండా ఎన్నికల సంఘం తీర్పుని ఏ విధంగా వివరణ ఇస్తుందని మొత్తం ప్రస్తుతం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది ఖచ్చితంగా ఒక పెను సంచలనంగానే మారబోతున్నట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. అటు పార్టీ కౌశిక్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ కావచ్చు, అంతేకాకుండా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసినటువంటి రిట్ పిటిషన్లు ఏవైతే ఉన్నాయో వీటిపైన కూడా సుదీర్ఘంగా వాదనలు కూడా జరుగుతున్నటువంటి సందర్భాలు అయితే మనం చూస్తా ఉన్నాం. కిరణ్, చెప్పండి. అయితే ఒకవేళ అసెంబ్లీ నుంచి సరైన స్పష్టమైన వివరణ రాకపోతే ఉప ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉందని మనం అనుకోవచ్చంటారా? ఖచ్చితంగా ఒకవేళ కనుక వివరణ ఇస్తే మాత్రం, వివరణ ఇచ్చిన తర్వాత దానికి సంతృప్తికరంగా ఉంటే వాళ్ళ మీద అనర్హత వేటు పడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 10 మంది ఎమ్మెల్యేల స్థానంలో ఖచ్చితంగా ఎన్నికలు కూడా జరిగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దాని మీద వాళ్ళు ఇచ్చేటువంటి వివరణను బట్టి పూర్తి స్థాయిలో ఈ తీర్పులు వచ్చేటువంటి అవకాశాలు మనకు అర్థమవుతుంది. గతంలో 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి తీర్పు కూడా చాలా క్రిటికల్ గానే ఇచ్చింది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు చేసినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా ఎన్నికలు వచ్చినటువంటి సందర్భాలు అయితే కనబడ్డాయి. ప్రస్తుతం ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పిటిషన్ విచారణ ఏదైతే ఉందో ఇవాళ జరిగిన సందర్భంలో 22వ తేదీ వరకు సమాధానం ఇవ్వాలంటూ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఖచ్చితంగా అనర్హత కనుక పడితే ఈ ఎన్నికలు కూడా 10 స్థానాల్లో కూడా ఎన్నికలు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.